చచ్చి ఎక్కడ ఉందా కానీ మా చిట్టుమామ ఆరిపోయే దీపానికి వెలి ఎక్కువ అని ఎప్పుడు చెప్తుండేది. అప్పుడు చేదస్తాం అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాస్తవం తెలుస్తుంది. పోతూ పోతూ ఎంతమంది జీవితాలకు వెలిగిస్తున్నారండి. డాక్టర్ నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నావు, నన్నేం లేపుతాయా బాబు. బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్, వర్జన్ ఇందులో దేనికి ఫోన్ చేస్తాడో బాబు. హాయిగా ఏసీ రూమ్లో ఉండేవాడిని. నీ మూలంగా రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుందిరా బాబు. నీ అసిస్టెంట్లు కూడా నీ మీద ఎఫెక్షన్ లేదురా బాబు. నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు చూస్తున్నారు. అతిథి శాస్త్రి గారు, కష్టపడింది చాలు, నోరు అది మూసుకుని వచ్చి చూస్తాగండి. ఒంటెలు పచ్చుకోవడానికి వెళ్ళే. హలో, ఎవరు? నా మిస్సెస్. ఆ చెప్ మీనాక్షి ఇంటిగా. ఒక్క నిమిషం. మీకు బాబు ఇంజక్షన్ చేసి ఎంతసేపు అయింది? సరిగ్గా 11 గంటలు అవుతుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను. అంటే గంటలో ఇంటికి వెళ్ళిపోవచ్చండి. వీడు పోతే దరిద్రం వదిలిపోతుంది. మీరు పోతే మీ మిస్సెస్ కూడా అదే అనుకో. మీరు పోతే నర్సులు అనుకోరేమిటి? హలో, మళ్ళీ నీ పెళ్ళామా? కాదు, నీ మొగుడు. మాట్లాడు. వీడికి చేయలేదు, మాకు తెలుసులే. పైప్ పెట్టుకో. చెప్పు, ఇంకా ఏం చెయ్యాలి? అన్ని కరెక్ట్గా చేసావు. నిన్న టెన్షన్ పెట్టను రా. నీకు కావాల్సిన యాంటీడోస్ మలేషియా టౌన్షిప్లో ఉన్న పార్కింగ్ ఏరియాలో AP10U8893లో ఉంది. మలేషియన్ టౌన్షిప్ కొంటారా? పోనివ్వండ్రా, త్వరగా పోనివ్వండ్రా. అన్నా పక్క గుండె ఫోన్ చేస్తున్నామన్నా. ఏమైందిరా? నా ఫోన్ అయిపోయింది. ఎవరో చూడనా? శాస్త్రి, అతిథి శాస్త్రి రా. అప్రాచ్యపు వెధవా. ఎక్కడ్రా వీడు? మనం ఎక్కే కంగారులో శాస్త్రి జంప్ అయిపోయినట్టున్నాడు. వీక్ అనుకున్నాను, స్ట్రాంగేనండి. నా పెళ్ళాం ప్రేమతో కొనిచ్చిన సెల్లుని విసిరేస్తా ఉంటా. అందుకే సెల్లుకు సెల్లు, బ్లడ్ కు డబ్బు. ఎక్కడున్నావురా నువ్వు? చెప్తాను, రాసుకోరా దరిద్రుడా. ఒరేయ్, నా కోసం నువ్వు వెతుకొచ్చే టైం కూడా ఉందిరా నీకు. ఇంకా సేపట్లో చావబోతున్నారా? నీకు పిండం పెట్టా. ఇక నుంచి నా లైఫ్ అంతా సరి గమా పద నిస్సా కరో కరో జర జల్సా జల్సా. బీపీ 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 బీపీ. ఏం టైమింగ్? సుబ్బమ్మ చిన్నట్ట పెద్దట్ట నిమ్మి గోపి నా శైలు. అదే మన శైలు. ఏదో నాన్నగారు అర్జెంట్ హైదరాబాద్ రమ్మంటే ట్రైన్ టికెట్ దొరక బస్ కోసం వెయిట్ చేస్తాను. మేము కూడా హైదరాబాద్ కే శైలు పెళ్లికి బట్టలు కొట్టడానికి వెళ్తున్నాం. అక్కడేదో పెద్ద షోరూమ్ ఉంది కదా. ఏది? ఆ సికింద్రాబాద్ లో మెగా షోరూమ్ చందన బ్రదర్స్. ఆ గొప్ప నా బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడెల్లా మినిమం 30% డిస్కౌంట్. చైర్ కో గరిట, జాకెట్ కో స్పూన్ ఫ్రీ చేస్తాడు. రూపాయికి 30 పైసలు పైగా స్పూన్లు గరిటలు. ఇప్పుడు పండుగలు ఏమి వచ్చాయి? పైగా నీ మొహం చూసారంటే 30% పెంచుతారు. నువ్వు నోరు మూసుకో బాబు. మాకు కూడా రాకూడదు 30%. అది నేను బస్సులో వెళ్దామని. రా బాబు. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు, బస్సులో వెళ్ళిపోతాను. ఏం పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్దాం. కూర్చుంటారే ఒళ్ళో కూర్చొని వస్తాను. నోరు మీద కుప్ప. నువ్వు పదవాళ్ళ నాదే సార్. మీరు ముందు కూర్చోండి సార్. హ్యాపీగా కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోతాం.
తీసుకున్నావు కదా తినాలంది ఫైవ్ స్టార్ చాక్లెట్ తినాలంది ఇస్తాను కదా ఇవ్వయా దిగులు దిగోయా తినాలంది ఫైవ్ స్టార్ తీసుకోవా బాబు ఈ రోజు గొబ్బెమ్మలు పెట్టడం ఏమిటి? నా కర్మ కాకపోతే అయినా తప్పడం లేదు కదా. ఇదంతా నన్నే చూస్తున్నారు. బాబు పువ్వులు పట్టుకురా. ఇప్పుడు మైసూర్ పాక్ ఎందుకండి? గొబ్బెమ్మల మీద పెట్టడానికి. గొబ్బిళ్ళ మీద బంతిపూలు పెడతారు గాని మైసూర్ పాక్ ఎవరు పెట్టరండి. చేస్తారమ్మా. నేతోటి. నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వెన్న నుంచి. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మజ్జిగలో నుంచి. మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుంది? పెరుగులో నుంచి. పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? పాల నుంచి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు నుంచి. అంటే మైసూర్ పాకు ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. పేడ కూడా ఆవులోంచి వచ్చిందే కదా. అవునండి. అంటే మైసూర్ పాక్కి పేడకి రిలేషన్షిప్ ఉందా లేదా? అయితే మైసూర్ పాకు బదులు పేడ తినండి. ఇది పట్టుకో. సిస్టర్స్ రండి. నేను పాడినట్టు పాడి దీని చుట్టూ తిరగండి. కమాన్. ఈ టైంలో గొబ్బిళ్ళేంటి? సోజ్యం కాకపోతే గొబ్బెమ్మలు పెడితే పెట్టారు, వాటి మీద స్వీట్స్ పెట్టడం ఏంటి? గొబ్బెమ్మల మీద మైసూర్ పాకు పెట్టకూడదా? ఎవరండి అన్నారు? ఆవు పేడ ఎప్పుడు వేస్తే అప్పుడు పెట్టచ్చు. ఏ ఆవు పేడ అయిపోతే పెట్టకూడదా? పేడ వేయకపోయినా పెట్టుకోవచ్చు. ఏంటి పేడ అయిపోయినా పెట్టొచ్చా? ఎలాగమ్మా? మీరు ఎలా చెప్తే అలా ఏవే ఆ పేడ ముద్దలో మైసూర్ పాకు తీసురా. వస్తున్నానండి. పేడ ముద్దలు అక్కడ పెట్టు. దాని మీద మైసూర్ పాకు పెట్టు. కళ్యాణి కూరగాయలకు వెళ్తున్నాను. బావా కూరగాయలకు వెళ్తున్నాను, వస్తావా? సరే. ఏమైంది ఏమైంది ఏమైంది? తప్పటడు చేశాడు, కాలు జారాడు. తప్పటడుగా? అవును. గోపురాలంటే నా గొబ్బిళ్ళని సర్వనాశనం చేశాడు. గొబ్బిళ్ళ? ఈ టైంలో గొబ్బిళ్ళు ఏమిటండి? ఏ టైంలో పెట్టాలండి? జనవరిలో. జనవరిలో ఎందుకు పెట్టాలండి? సంక్రాంతి కాబట్టి. సంక్రాంతి రోజు ఎందుకు పెట్టాలండి? అట్ల తద్దప్పుడు పెట్టకూడదా? పెట్టుకోకూడదు. ఏ ఎందుకు పెట్టకూడదు? అట్ల తద్దప్పుడు ఆవు పేడ ఇదా? ఒకవేళ వేయలేదనుకో పేడతో ఎందుకు పెట్టాలి? అల్లంతా పెట్టకూడదా? బెల్లంతో పెట్టకూడదా? సున్నంతో పెట్టకూడదా? సెల్విడితో పెట్టకూడదా? అసలు గొబ్బెమ్మలు పెట్టమండి. గొబ్బెమ్మలు కాకపోతే యాపిల్ పండు పెడతాం, యాపిల్ పండు కాకపోతే అరటి పండు పెడతాం, అరటి పండు కాకపోతే జామ పండు పెడతాం. ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా? మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్ ఇప్పుడు తలనొప్పి వచ్చాను నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చేట్టున్నారు, ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అచ్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు, వెంటనే అచ్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అచ్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిసావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న వచ్చిన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. బావా నీకు నిజంగానే అటాక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఈగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. ఎల్లనే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు.
మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.